మనకు ఏ రకంగా స్వాతంత్రం వచ్చిందో, బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా మన దేశాన్ని వదిలిపోయారో మనకు తెలుసు. కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక పెద్ద కుట్ర చేసి ఈ దేశం సమగ్రంగా ఉండకూడదు, చిన్న చిన్న దేశాలుగా ఉండాలి, భారతదేశం సమైక్యంగా సమగ్రంగా ఉన్నట్లయితే ఒక శక్తిశాలి దేశంగా ఎదుగుతుందనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో సుమారు 500 పైచిలకు చిన్న చిన్న రాజ్యాలను, సంస్థానాలను స్వతంత్రంగా ఉండేటువంటి హక్కు, అధికారం ఇచ్చి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళడం జరిగింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఆలోచన చేశారో అదే ఆలోచనతో ఉన్నంతలో సర్దుకుందాము, విడివిడిగా అనేక దేశాలు ఉందామనేటువంటి ఉద్దేశంతో జవహర్లాల్ నెహ్రూ ఆలోచన చేసినప్పటికీ నాటి ఉప ప్రధానమంత్రి, హోంమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎట్టి పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళ యొక్క కుట్రలను మనము ఎదుర్కొని ఈ దేశమంతా సమైక్యంగా ఉండాలి, సమగ్రంగా ఉండాలి, భారతీయులందరూ ఐక్యమత్యంతో ఉండాలి, భారతీయులందరూ ఏకం కావాలి, భారతదేశం ప్రపంచ చిత్రపటంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉండాలనేటువంటి ఆలోచనతో సర్దార్ వల్లభాయ్ పటేల్ 500 సంస్థానాలను విలీనం చేయడమే కాకుండా ఎదురు తిరిగినటువంటి నిజాం లాంటి హైదరాబాద్ సంస్థానం మీద యుద్ధం ప్రకటించినటువంటి మహోన్నతమైనటువంటి పోరాట యోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన ఆ రోజు ఇక్కడ నిజాం రాజ్యం మీద తీసుకున్నటువంటి చర్యలు తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరవరు. దేశమంతా 15 ఆగస్టు 1947 స్వాతంత్రం వస్తే ఇక్కడ మాత్రము 1948 సెప్టెంబర్ 17కు ఈ తెలంగాణ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగిరింది. భారత్ మాతకు జై నినాదాలు ఇవ్వడం జరిగింది. ఆ 13 నెలల కాలంలో నిజాం ససేమ్రా నేను కలవను, నేను పాకిస్తాన్ తోటి అయితే ఉంటాను, అవసరమైతే ప్రత్యేక దేశంగా ఉంటాను తప్ప భారతదేశంలో కలిసే ప్రసక్తి లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల మీద పడి హిందువులను ఊచకోత కోయడము, హిందువుల సంపద దోచుకోవడము, హిందూ స్త్రీలను మానభంగాలు చేయడము, ఒక రాక్షస పరిపాలన, ఒక దుర్మార్గ పరిపాలన నిజాం చేస్తున్నప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆహాకారాలు చేస్తూ మమ్మల్ని రక్షించండి, మేము నిజాం రజాకర్ల చేతిలో మేము ప్రాణాలు పోతున్నాయి మాకు అని ఇక్కడ ప్రజలందరూ నినాదాలు చేస్తూ బాధపడుతున్న సమయంలో సర్దార్ పటేల్ సాహసం చేసి తెలంగాణ గడ్డ మీద ఆ రోజు నిజాం రాజ్యాన్ని, నిజాం రాజును, రజాకార్లను ఓడించి మరి ఆ రోజు భారత ఆర్మీ నాయకత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నేతృత్వంలో ఏ రకంగా ఈ గడ్డ మీద స్వాతంత్రం వచ్చిందో మనకు తెలుసు. అందుకే తెలంగాణ ప్రజలు ఎవరినైనా మరవచ్చు, కానీ ఈ తెలంగాణ ప్రజలు సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ను మర్చిపోరు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ కారణంగానే ఇంకా అనేక మంది హిందువుల ప్రాణాలు, హిందువుల ఆస్తులు, హిందువుల సంపద, హిందూ స్త్రీల మానభంగాలు నుంచి ఆ రోజు మనము రక్షించడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగానే ఈ గడ్డ మీద మనకు భారతదేశంలో విలీనమయ్యేటువంటి అవకాశం దొరికింది. అటువంటి మహానుభావుని యొక్క 150 జన్మదినోత్సవాలు తెలంగాణ గడ్డ మీద జరుపుకుంటున్నాము. ఈ తెలంగాణ గడ్డ మీద ఊరూరా రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల, ప్రతి ఆఫీసు, ప్రతి ఎన్జిఓ, ప్రతి మహిళా సంఘం, ప్రతి విద్యా సంస్థ, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి కుల సంఘం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదిన ఉత్సవాలను ఉత్సాహవంతంగా ఈ సంవత్సరం అంతా నిర్వహించాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమము ఏదో సర్దార్ పటేల్కు నివాళులు అర్పించే కార్యక్రమం కాదు, మన తెలంగాణ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగిరినటువంటి స్వాతంత్ర పండుగను మరొకసారి జ్ఞాపకం చేసుకున్నటువంటి పండుగ. నైజాం రజాకారుల యొక్క అకృత్యాల నుంచి మనకు విముక్తి పొందినటువంటి మరి ఈ సంవత్సరం ఇది. అందుకే అందరం కూడా, ప్రజలందరూ కూడా సర్దార్ పటేల్ను జ్ఞాపకం చేయాలి. దేశంలో ఏ ప్రాంతంలోనైనా సర్దార్ పటేల్ను గుండెల్లో పదిలంగా పెట్టుకోవాల్సినటువంటి
ప్రాంతం ఏదైనా ఉందంటే, ప్రజలు ఎవరైనా ఉన్నారంటే మన తెలంగాణ ప్రజలు. మన తెలంగాణ ప్రజలందరం కూడా సర్దార్ పటేల్ను మన గుండెల్లో పెట్టుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన స్ఫూర్తితో మనం ముందుకెళ్ళాలి. రజాకార్ల వారసత్వంగా వచ్చినటువంటి మజ్లిస్ పార్టీ పైన పోరాటం కొనసాగించి ఈ గడ్డ మీద మనము మరి అన్ని వర్గాల ప్రజలు కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉండాలి. అందుకే మరి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాల్సిందిగా, తెలంగాణ ఊరూరా జరిగేటువంటి కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.